నమస్తే. వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం పల్లెల్లో మొత్తం ఫైట్ అయితే నడుస్తా ఉంది. ఒకవైపు 3 పార్టీలు సమాయత్తమైనటువంటి సిట్యుయేషన్. ముఖ్యంగా మాట్లాడడం కాంగ్రెస్ పార్టీ దూసుకువెళ్తున్నటువంటి సిట్యుయేషన్‌గా చెప్పొచ్చు. ఎక్కడ పల్లెల్లో ఏకగ్రీవాలు ఎక్కువవుతున్నాయి. దీనిపైన మాట్లాడేందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం. అన్న నమస్తే. నమస్తే. ఏంది మొత్తం ఎక్కడ చూసినా ఈ మధ్య కాలంలో ఏకగ్రీవం అని కనిపిస్తుంది. అంటే దీనంతా ఎట్లా చూడాలి అసలు? అంటే ఇప్పుడు ప్రజలు ఇంతకుముందు టీఆర్ఎస్ పాలనలో ఒక రాక్షస పాలన, ఒక ఫ్యూడలిస్టిక్ పాలన చూసిండ్రు. ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో 2 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నది. ఈ 2 సంవత్సరాలు ప్రజలు నిజంగా మార్పు చూసిండ్రు. ఇవాళ ఒక ప్రజాపాలన, ఇలా ఒక ప్రజాస్వామ్యంతోని మరి ఫ్రీడమ్‌తోని అన్నీ కూడా ఒకవైపు సంక్షేమము, ఇంకోవైపు డెవలప్‌మెంట్, అభివృద్ధి. ఈ 2 కూడా తెలంగాణ దూసుకుపోతున్న తీరు, ఇవన్నీ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా మహిళలకు వడ్డీ లేని రుణాలు, ఈ ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, 200 యూనిట్ల కరెంటు ఫ్రీ, 500 రూపాయలకి సిలిండరు, మరి రేషన్ కార్డులు, సన్నబియ్యము, ఇందిరా మిల్లు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అంటే రైతులకు కూడా ఇప్పుడు రైతు భరోసా, తర్వాత బోనసు, 1 కిలో కూడా కట్ చేయకుండా మొత్తం ప్రొక్యూర్మెంట్ చేయడము, ఇవన్నీ కూడా ప్రజలు హర్షిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వము ఉంటేనే ఇంకా ఒక 3 ఏళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది, ఇంకొక మళ్ళీ టర్మ్ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందనే ప్రజలలో నమ్మకం కుదిరింది. కాబట్టి ఇలా కాంగ్రెస్ వైపు ప్రజలు చూస్తూ ఉన్నారు. దాంతోనే అని ఏకగ్రీవాలు మళ్ళీ మొత్తం కూడా మనం కాంగ్రెస్ పార్టీ స్వీప్ చేయబోతా ఉంది. ముఖ్యంగా అన్న ఇప్పుడు బీసీ రిజర్వేషన్ అంశం మొన్నటి వరకు చాలా ఇష్యూగా మారింది. కాంగ్రెస్ స్టాండ్ అప్పటి నుంచి ఒకటే ఉందని చెప్పి మీరు చెప్తున్నారు. మొత్తానికి ఈ బీసీ రిజర్వేషన్ ఇంత అమలు కాలేదని చెప్పేసి ఒకవైపు బీసీ సంఘాలు బాగా ఫైట్ చేసినాయి. 28% అన్నారు. కనీసం 17 కూడా సరిగ్గా కాలేదని ఒకవైపు చర్చ నడిచింది. అసలు ఎట్లా ఉంది ఈ అంశం? దీన్ని మీరు ఏ విధంగా తీసుకుంటున్నారు? అంటే ఇప్పుడు బీసీ రిజర్వేషన్ 42% ఇద్దామన్నది కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన. అది దానికి కట్టుబడి ఉన్నాం. అయితే బీసీ రిజర్వేషన్ 42% అమలు కావాలని అంటే రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో దీన్ని యాడ్ చేయాలి. సో దాన్ని చేయాల్సిన పని బీజేపీ వాళ్ళది. సో మేము 42% ఇస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ కావాల్సినవి అన్నీ కూడా అంటే ఇప్పుడు సింగిల్ మ్యాన్ కమిషన్ అడిగింది సుప్రీంకోర్టు, సింగిల్ మ్యాన్ కమిషన్ ఇచ్చినాము. ఎంపెరికల్ డేటా కొరకు టోటల్గా కూడా ఒక ఇంటిగ్రేటెడ్ క్యాస్ట్ సర్వే చేసినాము. ఇవన్నీ కూడా మళ్ళీ ఇంటిగ్రేట్ చేసి మనం ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చినాము. తర్వాత లేటర్ బిల్స్ తీసుకొచ్చినాము, 2 బిల్స్. అంటే ఉద్యోగ ఎడ్యుకేషన్కి సంబంధించింది ఒకటి, ఇంకోటి రాజకీయ రిజర్వేషన్ గురించి 2 బిల్స్ తీసుకొచ్చి అవి ప్రజెంట్ చేస్తే ఇవాళ గవర్నర్ దాన్ని పక్కకు పెట్టి సెంట్రల్ గవర్నమెంట్కి పంపించారు. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉన్నాయి. సో దాని కొరకు మేము సెంట్రల్ గవర్నమెంట్ ప్రెజర్ చేయడానికి ఈవెన్ ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నాలు కూడా చేయడం జరిగింది. అంటే నేను ఏమంటున్నా అంటే రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి అన్ని అంశాలు కంప్లీట్ చేసాము. ఇలా కోర్టులో అంటే కేంద్ర ప్రభుత్వం కోర్టులో బాగుంది. వాళ్ళు షెడ్యూల్ 9లో ఇంక్లూడ్ చేసి రిజర్వేషన్కి అలౌ చేయాలి, లేదా సుప్రీంకోర్టు అయినా మనకు డైరెక్షన్స్ ఇవ్వాలి. సో సుప్రీంకోర్టు ఏమన్నది స్టేట్ అంటే హైకోర్టులో తేల్చుకోండి అని చెప్పింది. హైకోర్టులో ఇప్పుడు కేసు పెండింగ్ ఉంది. కాబట్టి ఇవన్నీ హర్డిల్స్ వీళ్ళు టీఆర్ఎస్ బీజేపీ కలిసి క్రియేట్ చేస్తున్నటువంటి ప్రాబ్లం. వాళ్ళకు బీజేపీకి టీఆర్ఎస్కు బీసీ రిజర్వేషన్స్ 42% పెంచడం ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలో కంప్లీట్గా చేసినాం. సో ఇవాళ మేము ఏమంటున్నాము, ఇలా పార్టీ పరంగా ఇస్తామని చెప్పినాము. ఇలా సరే ఇలా గ్రామ పంచాయతీ ఎన్నికలకు 50% రిజర్వేషన్కి ఇవ్వాలని చెప్పి ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ మేము ఇలా పార్టీ పరంగా ఇలా నేను మొత్తం కూడా డేటా ఇచ్చాను. మా నియోజకవర్గంలో 51% బీసీలకే ఇచ్చినాం. మొత్తం రిజర్వేషన్ కలిసి దగ్గర దగ్గర ఒక 15% ఓసీలకు ఇచ్చినాం, 85% రిజర్వేషన్ ఇచ్చినాం మా కాన్స్టిట్యున్సీలో. సో కాబట్టి దీనికి నిదర్శనం మీకు అంతకంటే ఏం కావాలి? మేము మా చిత్తశుద్ధి నిరూపించుకోవడానికి. ఇవాళ ఎవరో మాట్లాడుతుంటారు, అవగాహన లేని వాళ్ళు లేకుంటే రాజకీయ తొత్తులు మాట్లాడుతుంటారు. దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చే అవసరం లేదు. అంటే కేవలం మీ నియోజకవర్గంలో ఇది జరిగిందా? లేకపోతే ఇంకా ఇదే ఫార్ములా ఇంకా ఎక్కడైనా కొనసాగుతుందా మరి? అంటే పార్టీ పరంగా ఇస్తామని పార్టీ ప్రకటించింది. నాకు తెలిసి అన్ని నియోజకవర్గాల్లో ఇస్తారు. కానీ నా నియోజకవర్గంలో నాకున్న డేటా ప్రకారం అయితే నేను 85% రిజర్వేషన్ ఇచ్చినాం. ఓన్లీ మొత్తం దాంట్లో 15% మాత్రమే ఓసీలకు ఇచ్చినాం. ఈవెన్ అన్రిజర్వ్డ్ సీట్లలో కూడా 50% కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు మా దగ్గర 64 సీట్లు గ్రామ పంచాయతీలు అన్రిజర్వ్డ్ ఉన్నాయి. దాంట్లో 32 రిజర్వేషన్కి అంటే రిజర్వ్డ్ క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీకి ఇచ్చినాం. అంటే మొత్తం అంటే ఏకగ్రీవాలకు సంబంధించి ఒకవేళ మొత్తం గ్రామంలో ఆ తీర్మానం చేసుకుంటే ప్రభుత్వ పరంగా కానీ మీ పరంగా కానీ సహాయం కూడా ఇస్తామని చెప్పి ఉన్నట్టు. ఇప్పుడు ఎలక్షన్స్ లేకుండా వాళ్ళందరూ కూర్చొని డెమోక్రటిక్ పద్ధతిలో ఒక కాన్సెన్సస్గా ఒక సర్పంచ్ను వార్డు మెంబర్స్ ఎన్నుకుంటే వాళ్ళకు 10 లక్షల రూపాయలు ప్రోత్సాహకాలు అంటే గ్రాంట్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది.
దాన్ని ప్రోత్సహించడానికి నేను కూడా చిన్న గ్రామ పంచాయతీలు అయితే 10 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలు అయితే 20 లక్షలు నా సిడిపి ఫండ్ నుండి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇవాళ ఇప్పటివరకే 30 గ్రామ పంచాయతీలలో యునానిమస్ అయింది. అయినా ఇంకా అంటే ఇప్పుడు 6వ తారీఖు నాడు మనకు విత్డ్రాల్స్ ఉన్నాయి కాబట్టి అప్పటి వరకు ఇంకొక 30 కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది విజయ పరంపర కాంగ్రెస్ పార్టీ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ వీఆర్ మొత్తం కూడా ఎలక్షన్ జరిగినా కానీ మొత్తం కూడా మనం స్వీప్ చేసే పరిస్థితిలో ఉన్నాం. ఇప్పుడు మీ ఏరియాలో అంటే రూరల్ సంబంధించి బీజేపీ కూడా చాలా మట్టుకు స్టార్ట్ అయింది మాది మొత్తం ఇప్పటికే ఏకగ్రీవాలు మావి కూడా స్టార్ట్ అయినాయి అని చెప్పి చెప్తున్నారు. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నది. ఇప్పుడున్న దాంట్లో సగం మందిలో బీజేపీ క్యాండిడేట్లు లేరు, సగం మంది దగ్గర టీఆర్ఎస్ క్యాండిడేట్ లేరు. వాళ్ళ క్యాండిడేట్లు దొరకట్లే. ఉన్నదేలా ఇంకా మా కాంగ్రెస్లోనే ఇప్పుడు మరి ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు కాబట్టి క్యాడర్ ఎక్కువ ఉండడం వల్ల కాంపిటీషన్తో మా వాళ్ళే 3-4 వేసారు ఒక్కొక్క గ్రామ పంచాయతీకి. ఇప్పుడు వాళ్ళందరినీ కూడా పిలిచి వాళ్ళను ఇక ఏకగ్రీవం అంటే వాళ్ళ కాంగ్రెస్ నుండి ఒక క్యాండిడేట్ ఉండాలి, 2-3 ఉంటే నష్టం జరుగుతుంది వల్ల వాళ్ళందరినీ పిలిచి వాళ్ళని ఒప్పించడం జరుగుతూ ఉంది. అదంతా వాస్తవం కాదు. బీజేపీ గాలి లేదు, నా టీఆర్ఎస్ గాలి లేదు. ఇంకా మర్చిపోండి ఇంకో 20 ఏళ్ళ వరకు బీజేపీ, టీఆర్ఎస్. ఈ రిజర్వేషన్లు అంటే ఇప్పుడు వచ్చే ఏదైతే ఎన్నికలు ఎంపీటీసీ, జెడ్పీటీసీలో అప్పటి వరకు ఇది ఏమన్నా తేలే అవకాశం ఉందా? తప్పకుండా ఇప్పుడు మనము హైకోర్టులో కేసు ఉంది. హైకోర్టు డిసిషన్ కొరకు వెయిట్ చేస్తాం మనము. సో హైకోర్టు డిసిషన్ అయిన తర్వాత డెఫినెట్గా హైకోర్టు ఆర్డర్స్ ప్రకారమే మనం ఎన్నికలకు పోతాం. కాకపోతే ఇదే ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు సపోజ్ హైకోర్టు 50%కి పరిమితం చేయమని అన్నారు అనుకోండి, పార్టీ పరంగా ఇస్తాం 42% అంతే. ముఖ్యంగా ఏకగ్రీవాలను ఎట్లా చూడొచ్చు? ఒకవైపు ఏకగ్రీవాలు అవుతే మంచిదని కొందరి అభిప్రాయాలు ఉంటాయి. ఏకగ్రీవం కాకుండా ఏకగ్రీవాలు కాకుండా మొత్తం ఎలక్షన్సే నడిస్తే పోటీ అనేది తత్వం ఉంటుంది. ఎవరికి ఇష్టమైతే వాళ్ళు ఎన్నుకుంటారని చెప్పి చాలా రకాలుగా చర్చ అయితే జరుగుతూ ఉంది. ప్రభుత్వం కూడా దీన్ని, కలెక్టర్ కూడా దీన్ని పర్యవేక్షించాలని చెప్పినటువంటి అంశం కదా. అంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరిగేటప్పుడు ఏకగ్రీవాలు జరగడం అన్నది కామన్. ఎగ్జాంపుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో ఏకగ్రీవంతో ఎన్నుకుంటారు, స్పీకర్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు, వైస్ ప్రెసిడెంట్ ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు. ఏకగ్రీవం అన్నది యాంటీ డెమోక్రటిక్ ఏం కాదు. కాకపోతే అక్కడ ఫోర్స్ యూజ్ చేసో లేకుంటే ఇంకా బ్లాక్మెయిల్ చేసో లేకుంటే ఆక్షన్ పెట్టుకొని చేస్తే తప్ప అన్నది. దాని కొరకు కలెక్టర్లను కానీ వాళ్ళను అధికారులను సూపర్వైజ్ చేయమని చెప్పారు. కానీ ఇక్కడ మా దగ్గర జరుగుతున్నాయని కూడా గ్రామస్తులందరూ కూర్చొని మాట్లాడుకొని ఎవరైతే కరెక్ట్ క్యాండిడేట్ ఉంటాడో, ఎవరైతే మనకు గ్రామానికి సేవ చేయగలుగుతాడో యువకులను మరి ఎడ్యుకేటెడ్ వాళ్ళు ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్యబద్ధంగా ఎలాంటి ఫోర్స్ లేకుండా ఎన్నిక చేయబోస్తున్నారు కాబట్టి వాళ్ళకి డెఫినెట్గా ఎంకరేజ్ చేయాల్సిందే. రైట్, థ్యాంక్ యూ. ఇది చూడొచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా నడుస్తుంది. చాలా మట్టుకు కైవసం చేసుకున్నాం. ఇప్పటికే ఏకగ్రీవాలు సైతం చాలా అయ్యాయి. ఇదే హవా కొనసాగుతుందని చెప్పేసి రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి సైతం చెప్తున్నారు. దీంతోపాటు కాంగ్రెస్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిన పథకాలకు జనాలు ఆకర్షితులయ్యారు. పెద్ద మొత్తంలో దీన్ని గ్రౌండ్ స్థాయి వరకు తీసుకెళ్లారు కార్యకర్తలు. ఇట్లాంటివి నేపథ్యం ఉంది కాబట్టి కాంగ్రెస్కి ఈ విధంగా ఉందని చెప్తున్నటువంటి అంశంగా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.